ఇటు ప్రపంచానికి తెలియజెప్పారు. అయితే కాల్పుల విరమణ జరిగింది. అది ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అంతే. ఒప్పందం అంటే పూర్తి స్థాయిలో కాల్పులు విరమిస్తున్నట్టు ఇరుపక్షాలు ఒక అగ్రిమెంట్కి రావడం, కానీ అది జరగలేదు. శనివారం సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతానికి కాల్పుల విరమణకు సంబంధించి సీజ్ ఫైర్ ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ చేశారు. అతి కొద్ది ముందు, దానికి దాదాపు ఒక అరగంట ముందు ట్రంప్ సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక ట్విట్టర్లో ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అని, అంటే తాను మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి. సరే, ఆ ట్వీట్లో భారత్తో పాటుగా పాకిస్తాన్ని కూడా గ్రేట్ నేషన్ అన్నారు. మరి గ్రేట్ నేషన్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనుకోడు, ట్రంప్ ఎందుకు అనుకుంటున్నాడనే తెలియాలి. భారత్తో పాకిస్తాన్కి పోలిక ఏమిటనేది కూడా ట్రంప్ ఆలోచించుకోవాలి. చాలా స్పష్టంగా భారత్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమిస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. కాల్పుల విరమణ అనే నిర్ణయం డీజీఎంఓ మాట్లాడుకోవడం ద్వారా జరిగింది. దీనికి సంబంధించి తదుపరి చర్చలు ఉంటాయని చెప్పి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి డీజీఎంఓల స్థాయిలో, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో మాత్రమే చర్చలు జరుగుతాయి. ఇది దౌత్యపరమైన చర్చలు కాదు, రాజకీయపరమైన చర్చలు అంతకన్నా కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే సరిహద్దు దగ్గర ఎటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఇంకా మీరు బుల్లెట్ల వర్షం కురిపిస్తారా, కురిపిస్తే మా వైపు నుంచి ఏ రకంగా ప్రతిఘటన ఉంటుంది అని. ఇప్పటికే జేడీ వాన్స్తో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతోంది. మాకు ఎటువంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ వైపు నుంచి కనుక బుల్లెట్లు వస్తే మా వైపు నుంచి శతఘ్నులు వస్తాయి, అంటే మిజైల్స్ మాత్రమే వస్తాయి తప్ప బుల్లెట్లు రావు అని. అలాగే భారత త్రివిధ దళాలకు, ముఖ్యంగా ఆర్మీ చీఫ్కు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చేశారు ప్రధాని మోదీ. సో ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి. పాకిస్తాన్ ఒకటి ఫేక్ ప్రచారం చేసుకుంది కదా, దాన్ని భారత త్రివిధ దళాల అధిపతుల మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆధారాలతో సహా చూపించారు. 9 ఉగ్రస్థావరాలపై ఏ రకంగా దాడులు చేశాం, ముందు ఆ పరిస్థితి ఎలా ఉంది, తరువాత ఎలా ఉంది అని చెప్పి. ఇక పాకిస్తాన్ అబద్ధాలు చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక మన విమానాలను కూల్చేసామనో లేకపోతే ఇంకోటి చేసామని దానికి కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇందులో హతమయ్యారు. దాదాపు 35 మంది 40 మంది పాకిస్తాన్ సైనికులు కూడా చనిపోయినట్టు మనం వెల్లడించాం. భారత్ వైపు అతి కొద్ది నష్టం జరిగింది. సుమారు 5-6 భారత జవాన్లతో పాటు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు లక్ష్యంగా సైనిక స్థావరాలు అలాగే సరిహద్దు దగ్గర ప్రజల లక్ష్యంగా దాడులు చేయడంతో కొంతమంది కూడా చనిపోయారు. ఇక పాక్ యుద్ధ విమానాల కూల్చివేతకు సంబంధించి, సైనిక స్థావరాల కూల్చివేత గురించి పూర్తిగా మనం ప్రకటించాం. ట్రంప్ మధ్యవర్తిత్వం మనకు అక్కర్లేదు, పాయింట్ నెంబర్ 1. అలాగే ప్రపంచ దేశాలు ఏవైతే మనకి ప్రవచనాలు చెప్తున్నాయో దయచేసి ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలి. మనం సంయమనంతో ఉన్నాం కాబట్టే అక్కడ మొదట్లో కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడులు చేశాం తప్ప ప్రజల మీద దాడులు చేయలేదు. వాళ్ళు మన ప్రజల మీద ఢిల్లీ నగరాన్ని ఎక్కుపెట్టి దాడులు చేశామని వాళ్లే చెప్పుకుంటున్నారు. అలాగే పుల్వామా దాడి ఘటన వాళ్ళ ఇంటెలిజెన్స్ తాలూకా బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ టాక్టిక్స్ అని చెప్పుకోవడం తర్వాత కూడా ఇక పాకిస్తాన్తో చర్చలేంటి? పుల్వామా దాడి చేసి 40 మంది సైనికులను పట్టణ పెట్టేసుకుని దాన్ని చాలా వాళ్ళ గొప్ప ఘనతగా చెప్తున్నారు వాళ్ళ సైనికాధికారి. అది బ్రిలియంట్ టాక్టికల్ యాక్ట్ అంటున్నారు. ఇది ఉగ్రవాదం చేయడం బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అని వాళ్ళ ఆర్మీ చెప్పుకోవడం. ఇంకా ఉగ్రవాదానికి పాకిస్తాన్ సైన్యానికి ఉన్న సంబంధానికి ఇంతకన్నా నిర్వచనం ఏంటి? సరే, అంతకు ముందే పాకిస్తాన్ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడం ఆర్మీ అధికారులు, అది మన అధికారులు కూడా తేటతెల్లం చేసేశారు కదా. సో అసలు కాల్పుల విరమణ ఒప్పందం అంటే కాల్పులు విరమించుకోవడానికి కారణం ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. భారత ప్రజలతో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దీని గురించి ఒక ప్రశ్న అడుగుతోంది. కానీ దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఏంటంటే, మనం శాంతి కాముకులం, శాంతి మాత్రమే కోరుకుంటాం కానీ యుద్ధాన్ని కోరుకోం. వాళ్ళు యుద్ధానికి తెరతీశారు కాబట్టి మనం యుద్ధంలో అనివార్యంగా దిగి వాళ్ళకి సమాధానం చెప్పాం, అర్థమైపోయింది. ఇంకోవైపు ఏంటంటే కేవలం $100 కోట్ల అంటే మన కరెన్సీలో 8,500 కోట్ల కోసమే పాకిస్తాన్ అప్పటికప్పుడు సీజ్ ఫైర్ చేసింది, లేకపోతే ఆ డబ్బు రాదు కాబట్టి. మళ్ళీ వెంటనే కుక్కతోక వంకర బుద్ధిలాగా గంటలోనే మళ్ళీ కాల్పులకు తెగబడింది. దానికి మళ్ళీ మనం సమాధానం చెప్పాం. ఆ తర్వాత అంతా సైలెంట్గా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. నిన్నైతే అంతా ప్రశాంత వాతావరణం ఉంది, ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ అంతా మనం చేస్తూ ఉన్నాం. ఇక ఈరోజు ఏం జరుగుతుంది, ఇవాళ మీటింగ్ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పాకిస్తాన్ మళ్ళీ కయ్యానికి కాలు దువ్వితే మాత్రం భారత్ ఈసారి చెప్పే సమాధానం మామూలుగా ఉండదు. సరే, ఇక మరింత ముందుకెళ్ళి ఈసారి ఈ వ్యవహారం ఖచ్చితంగా పిఓకే అని, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని భారత్లో పూర్తి స్థాయిలో, ఇప్పటికే కాశ్మీర్ భారత్లో పూర్తి భాగం విలీనం, అది ఇర్రివర్సిబుల్, అది సంపూర్ణం. కానీ ఈ విషయం పాక్ అర్థం కావట్లేదు. అర్థమయ్యేలాగా ఏం చేయాలి,
ఆ మేర చర్చలు ఉంటాయా, చర్యలు ఉంటాయా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. బట్ నేను అనుకోవడం అయితే కాశ్మీర్ అంశం ఏమీ చర్చలకి రాదు. ఒకవేళ జరిగితే యాక్షన్ రూపంలో జరుగుతుంది. పైగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ కేవలం ఇది సైనికులకు సంబంధించిన అధిపతుల చర్చలు మాత్రమే. ఇది దౌత్యపరమైన చర్చలు కాదు, అలాగే రాజకీయ చర్చలు కాదు. ఇప్పటికే ఈ కాల్పుల తర్వాత కూడా మనం సింధు వాటర్ ట్రీటీ ఒప్పందం నిలిపివేతకు సంబంధించి వెనక్కి తగ్గలేదు, ఒక నీటి చుక్క కూడా వదలట్లేదు. అలాగే దౌత్యపరంగా పాకిస్తాన్ని ఒంటరి చేసేసాం. ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, బహుశా వాళ్ళు భయపడింది ఏంటంటే అణ్వాయుధాల యుద్ధానికి వెళ్ళిపోతుందేమో అని. సరే, అంతవరకు వస్తే ఏం చేయాలనేది భారత సైన్యం, భారత ప్రధాని ఇప్పటికే అంతా సంసిద్ధులై ఉన్నారు. త్రివిధ దళాలు ఎక్కడికక్కడ మోహరించున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ డెవలప్మెంట్స్ కారణం ఏంటి, ట్రంప్ ఈ క్రెడిట్ తీసుకోవడానికి ఎందుకు వీళ్ళు ఊరుతున్నాడు, పాకిస్తాన్ ఇప్పటికే దేవరిస్తోంది, 25 సార్లు బెయిల్అవుట్కి వెళ్ళింది, మళ్ళీ 26 వరకు డబ్బులు తెచ్చుకుంది IMF దగ్గర. కేవలం ఆ డబ్బుల కోసమే ఈ విరమణాన్ని నాటకం ఆడుతోందా, పాకిస్తాన్ నమ్మడానికి లేదని అనేక సందర్భాల్లో గత అనుభవాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. మరి ఈసారి నిజంగా మనం నమ్ముతున్నామా? ఇవన్నీ మాట్లాడదాం ABN బ్రేక్ఫాస్ట్లో ఒక బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. భారత ప్రధాని ఆర్మ్డ్ ఫోర్సెస్ తాలూకా నిబద్ధత, సమర్థత ఇటు ప్రపంచానికి తెలియజెప్పారు. అయితే కాల్పుల విరమణ జరిగింది, అది ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అంతే. ఒప్పందం అంటే పూర్తి స్థాయిలో కాల్పులు విరమిస్తున్నట్టు ఇరుపక్షాలు ఒక అగ్రిమెంట్కి రావడం, కానీ అది జరగలేదు. శనివారం సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతానికి కాల్పుల విరమణకు సంబంధించి సీజ్ ఫైర్ ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ చేశారు. అతి కొద్ది ముందు, దానికి దాదాపు ఒక అరగంట ముందు ట్రంప్ సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక ట్విట్టర్లో ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి అని, అంటే తాను మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పి. సరే, ఆ ట్వీట్లో భారత్తో పాటుగా పాకిస్తాన్ని కూడా గ్రేట్ నేషన్ అన్నారు. మరి గ్రేట్ నేషన్ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనుకోడు, ట్రంప్ ఎందుకు అనుకుంటున్నాడనే తెలియాలి. భారత్తో పాకిస్తాన్కి పోలిక ఏమిటనేది కూడా ట్రంప్ ఆలోచించుకోవాలి. చాలా స్పష్టంగా భారత్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పులు విరమిస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. కాల్పుల విరమణ అనే నిర్ణయం DCMO మాట్లాడుకోవడం ద్వారా జరిగింది. దీనికి సంబంధించి తదుపరి చర్చలు ఉంటాయని చెప్పి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి DCMOల స్థాయిలో, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో మాత్రమే చర్చలు జరుగుతాయి. ఇది దౌత్యపరమైన చర్చలు కాదు, రాజకీయపరమైన చర్చలు అంతకన్నా కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే సరిహద్దు దగ్గర ఎటువంటి వాతావరణం ఉండాలి, అలాగే ఇంకా మీరు బుల్లెట్ల వర్షం కురిపిస్తారా, కురిపిస్తే మా వైపు నుంచి ఏ రకంగా ప్రతిఘటన ఉంటుంది అని. ఇప్పటికే JD వాన్స్తో ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతోంది. మాకు ఎటువంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ వైపు నుంచి కనుక బుల్లెట్లు వస్తే మా వైపు నుంచి శతఘ్నులు వస్తాయి.